పసిఫిక్ మహాసముద్రంలో అసాధారణ ఉష్ణోగ్రతలు 29.32 సెంటీగ్రేడ్కి చేరిన సగటు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే 1.6 సెంటీగ్రేడ్ నుంచి 1.8 సెంటీగ్రేడ్కు అధికంగా మారింది. భారత్లో బలహీనపడిన నైరుతి రుతుపవనాలు, విత్తనాలు వేసే సమయంలో ముఖం చాటేసిన వర్షాలు, ఈ ఏడాది ఎల్నినో ప్రభావం భారతదేశంపై ఉందని కొందరు వాతావరణ నిపుణులు అంచనా వేస్తుండగా, మరొక వైపు నైరుతి రుతుపవనాల వేగం గణనీయంగా తగ్గుతున్న సంకేతాలు మరొక వైపు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలోని వర్షాలు, పంటల సాగుకు నైరుతి రుతుపవనాలు అత్యంత కీలకము. పసిఫిక్ మహాసముద్రం అత్యంత తీవ్రంగా వేడెక్కే దశలో ఇవి ప్రవేశిస్తున్నాయి. పసిఫిక్ లో వేగంగా బలపడుతున్న ఎల్నినోను వాతావరణ శాస్త్రవేత్తలు నిశితంగా గమనిస్తున్నారు. అక్కడ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేనంత అధిక స్థాయికి చేరుకోవడంతో ఇండియాలో చాలా ప్రాంతాల్లో వర్షపాతం లోటు ఏర్పడుతుందని చెబుతున్నారు. మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో పరిస్థితులు పర్యవేక్షించడానికి నినో 3.4 అనే ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. అక్కడ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు SST వరుసగా 16వ రోజు కూడా కొంత గరిష్ట స్థాయిని నమోదు చేసినట్లుగా తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. క్లైమేట్ రీఅనలైజర్ డేటా ప్రకారము నినో 3.4 జోన్లో సగటు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 29.32 సెంటీగ్రేడ్కు చేరుకుంది. ఇది సాధారణం కంటే 1.6 సెంటీగ్రేడ్ నుంచి 1.8 సెంటీగ్రేడ్ అధికము. ఈ ఏడాది ఇప్పటిదాకా ఇదే అత్యధికం కావడం గమనార్హం. చరిత్రలోనే అత్యంత ప్రతికూల వాతావరణ ఘట్టంలో ఒకటిగా నిలిచిన 2015-16 నాటి సూపర్ ఎల్నినో ప్రారంభ దశల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఇప్పుడు కూడా నమోదవుతున్నాయి. సాధారణంగా ఏడాదిలో తర్వాతి దశలో నియో 3.4 ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. కానీ ఈ ప్రాంతము ఇప్పటికే ఎల్నినో పరిస్థితులకు సంబంధించిన స్థాయికి చేరుకుంది. పొడి వాతావరణమే పసిఫిక్ మహాసముద్రంలో నెలకొన్న ఎల్నినో పరిస్థితులు భారత్కు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. మధ్య తూర్పు పసిఫిక్ మహాసముద్రాలలో ఉన్న ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడమే ఎల్నినో ముఖ్య లక్షణము. ఈ వేడి జలాలు వాతావరణ ప్రసరణ సరళిని మార్చేస్తుంటాయి. భారత ఉపఖండంలో ఋతుపవన వర్షపాతానికి సహాయపడే వాకర్ సర్క్యులేషన్ను బలహీనపరుస్తాయి. దీని ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది. ప్రారంభంలో నైరుతి ఋతుపవనాలు ఆశాజనకంగా మొదలైనప్పటికీ నేడు ఆ ప్రాంతాల్లో వాటి కదలిక నిలిచిపోయింది. వర్షపాతం తగ్గింది. మేఘాలు ఏర్పడే విధానం అస్తవ్యస్తంగా మారింది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలు సాధారణం కంటే చాలా పొడిగా ఉన్నాయి. వర్ష ఆధారిత వ్యవసాయ ప్రాంతాలలో రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తనాలు వేసే సమయంలో వర్షాలు ముఖం చాటేస్తున్నాయి. వేగాన్ని కోల్పోతున్న ఋతుపవనాలు ఎల్నినో ఏర్పడినంత మాత్రాన ఖచ్చితంగా దేశంలో కరువు వస్తుందని చెప్పలేమని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. హిందూ మహాసముద్ర డైపోల్ ప్రాంతీయ వాతావరణ వ్యవస్థలతో సహా ఇతర వాతావరణ కారకాలు కొన్నిసార్లు ఎల్నినోను ప్రభావాలను తగ్గించగలవు. అయితే ఈ ఏడాది పసిఫిక్ వేడెక్కే వేగము, తీవ్రత అధికంగా ఉండడంతో జూలై, ఆగస్టు నెలల్లో వాతావరణం ఎల్నినో ప్రభావానికి ఎక్కువగా లోనయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పరిస్థితి కానీ ఇలాగే కొనసాగితే శక్తివంతమైన ఎల్నినో సాధారణం కంటే తక్కువ స్థాయి ఋతుపవనాల గమనంతో కూడిన సంవత్సరాల జాబితాలో 2026 కూడా చేరవచ్చు. పసిఫిక్ మహాసముద్రం రికార్డు స్థాయిలో వేడెక్కుతుండడంతో దాని ప్రభావంతో భారతదేశానికి అత్యంత అవసరమైన సమయంలోనే ఋతుపవనాలు తమ వేగాన్ని, ప్రభావాన్ని కోల్పోతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. మేఘాల జాడ లేదు. నైరుతి ఋతుపవనాల సమయంలో ఆకాశంలో భారీ వర్షాన్ని మోసుకొచ్చే దట్టమైన మేఘాలు కనిపించడం పరిపాటి. కానీ ఈసారి అలాంటి మేఘాల జాడే లేదు. దేశంలోని చాలా ప్రాంతాల్లో మేఘాలు అసాధారణంగా పలుచగా కనిపిస్తున్నాయి. ఐరోపా, అమెరికా వాతావరణ సంస్థల తాజా ఉపగ్రహ చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీర్ఘకాలం పాటు వర్షపాతం లోటు కొనసాగుతుందనే అంచనాలు కూడా వెలువడుతున్నాయి. యూరోపియన్ వాతావరణ ఉపగ్రహం మోటియోసాట్ IODC, అమెరికాకు చెందిన NOAA వాతావరణ ఉపగ్రహం, భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన ఇస్రోకు చెందిన ఇన్సాట్ 3DS మంగళవారం తీసిన చిత్రాలను గమనిస్తే మధ్య పశ్చిమ ద్వీపకల్ప భారతదేశంలో చాలా దట్టమైన మేఘాలు దాదాపుగా కనిపించడం లేదట. తేమతో కూడిన మేఘాలు విస్తృతంగా వ్యాపించడానికి బదులుగా చాలా ప్రాంతాలు పొడిపొడిగా దర్శనమిస్తున్నాయి. బంగాళాఖాతం, తూర్పు భారతదేశంలో కొన్ని చోట్ల మాత్రమే అక్కడక్కడ పలుచటి మేఘాలు కనిపిస్తున్నాయి. ఋతుపవనాల ప్రభావం గణనీయంగా బలహీనపడిందని చెప్పడానికి ఇదే సంకేతమని నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా ఋతుపవనాలకు ఊపునిచ్చే కీలక వాతావరణ పరిస్థితులు బలహీనంగా ఉన్నాయి. శాటిలైట్ పశ్చిమ హిందూ మహాసముద్రంపై విస్తృతమైన పొడిగాలిని సూచిస్తున్నాయి. దేశ వ్యవసాయోత్పత్తిలో గణనీయమైన వాటా కలిగిన మధ్య పశ్చిమ ద్వీపకల్ప భారతదేశ ప్రాంతాలలో కూడిన ఋతుపవన ప్రధాన ప్రాంతంలో దీర్ఘకాలం పాటు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ IMD ఇప్పటికే వెల్లడించింది.